సార్ చెప్పండి, రాష్ట్రంలో ఏ క్షణానైనా ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఎన్నికలు వస్తే మీరు ఎవరు కొట్టేస్తారు? నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ను. కాంగ్రెస్ పార్టీ సురువులు పని చేశాను. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వస్తే ఇంకా మేము కూడా ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ సోనియమ్మ ఈరోజు చాలా మంచి దినం. ఈరోజు డిసెంబర్ 29 9 తారీఖు నాడు జన్మదినం. ఆమె వచ్చేది ఈరోజు ఆమె చేస్తున్నాం. కేక్ ఇలా కట్ చేసి చేస్తున్నాం. ఎన్నికలు వచ్చేది కేసీఆర్ గద్దె దింపనిగానే ప్రభుత్వాన్ని ఉండలేకుండా ఆయన జెండా గానం ప్రభుత్వం లేకుండా చేస్తాం. ఆ రోజు మోసం చేసి తీసుకున్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు మీరేమో ఇట్లా చెప్తున్నారు. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏమంటారంటే ఒకటే మాట అంటారు, నిజంగా ఎవరైనా కానీ ఓటర్లు ఓటు వేసి మాకు అధికారం ఇస్తేనే మేము ఇక్కడ కూర్చున్నాము, కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది అంటారు. కరెక్టే, ఓటు వస్తున్నది కరెక్టే. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ నడిచిన కదా అక్కడ డబ్బులు పోసి కొలుచుకున్నాడు. మా సీటు పోగొట్టాలని ముడిచిడిపల్లిలో సీటు బీజేపీ మోసం చేసిన వాళ్ళకు కేసీఆర్ గెలిచినాడు. కానీ నువ్వు డబ్బులు పోస్తే కాదు, పెద్దతనం గొప్పతనం కాదు. రాజకీయంలో నువ్వు ముఖ్యమంత్రి అయింది గొప్పతనం కాదు. నువ్వు హామీలు ఇచ్చిన రుణమాఫీలు చేస్తాని ఒక్కరు కూడా 2 లక్షల రుణమాఫీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పింఛన్లు ఒక పింఛన్ కూడా సరిగ్గా 2 పింఛన్లు మేము ఇస్తున్నాం. మేము గెలిస్తే అధికారం వచ్చిన 2 పింఛన్లు 3 వేలు ఒకరికి. మొగజంతి పిల్లలకి ఇస్తున్నాం. ఉద్యోగాలు లేవు. ఇండ్లు ఇస్తున్నావు. 8 సంవత్సరాల ఇండ్లు ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు దోసుకొని పెట్టావు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ బీజేపీ పెట్టి దోసుకొని ఇద్దరు నాటకాలు ఆడతారు. ఇద్దరు ఈడు దెబ్బ కొడితే ఇవి కొట్టు నేను ఏడుస్తాను, 2 పనులు చేస్తారు అంతే. ఈరోజు మాకు చాలా మంచి దినం. మేము హామీ ఇస్తున్నాం, ఇండ్లు ఇస్తాం. నువ్వు 8 సంవత్సరాల ఇండ్లు ఇవ్వలేదు ఒక్కొక్కరికి. అందరికి ఇండ్లు ఇస్తాం. 2 నెలలనే చూపిస్తాం. మేము అధికారం వచ్చిన టైంలో చూపిస్తాం. అంటే ఎందుకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుంది అని అంటుంటే మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నారు? మీరు ప్రజలకు డబ్బులకు ఆశపడి మీరు డబ్బులు ఉలకపోసి ఇస్తున్నారు. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. ఏడబోయిన ప్రజలకు ఇస్తలేరు. మీరు ప్రజల చేతికి ఇవ్వాలంటే ఇస్తలేరు. ఇస్తున్నారా? అందరూ చూస్తున్నారు. ప్రజల ముందు వీడియో పెట్టి చూపించండి. గల్లీలో ఊర్లలో పెట్టి చూపించండి. ఇంకొకటి రేట్లు పెంచుతాం. అందువల్ల రైతులకు రేట్లు పెంచి పంపిస్తూ ఉన్నాం. ఇచ్చాము, హామీలు పెట్టాము. మేము ఇండ్లు ఇచ్చిండా కేసీఆర్ అనుకూలంగా ఇచ్చిండు. పింఛన్లు ఇచ్చిండా? పింఛన్లకు అనుకూలంగా వేయలేదు. పింఛన్లు ఇద్దరికి ఇస్తాము. అవతాతకు మొగడు చచ్చిపోయి వాళ్ళకి ఇస్తాం. ప్రతి ఒక్క దానిలో హామీలు పెట్టింది రేవంత్ రెడ్డి. కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది అని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ కరెన్సీ పెట్టింది. కవిత చేసిన తప్పులు కూడా తప్పితే అది చట్టప్రకారంగా రూల్స్ చట్టప్రకారం పెట్టి చట్టప్రకారం యాక్షన్ అవుతుంది. అది చట్టప్రకారం రూల్స్ ప్రకారం మేము కాంగ్రెస్ కానీ ఏరే పార్టీ కానీ ఏం లేదు, చట్టప్రకారంగా పెడతాం. ఇది మేము ఇచ్చిన హామీ ఇచ్చిండా కేసీఆర్ ఇచ్చిండా చూపియాను. పబ్లిక్లో చూపియాను. పబ్లిక్ ఇచ్చిండా. ఊరికే నేను ఎలక్షన్ వస్తే నేను పబ్లిక్ పెట్టేది గొప్పతనం కాదు, గెలుచుకునేది గొప్ప. కానీ ఈసారి రాడు. పబ్లిక్ కూడా గుడ్డేలే కానీ గుడ్డేలు. కేసీఆర్ ఎందుకు రాడు అని అనుకుంటున్నారు ఈసారి మీరు? రాడు ఎందుకంటే ఇప్పుడు ఆడ ముడిచింతలు అక్కడ పెట్టిన ములుగంలో పెట్టిన కదా, అది ఒక సీటు గురించి మాకు పోనీ యాదికోదు. మళ్ళీ మాకే వస్తుంది. మొత్తం అధికారం మేము రాష్ట్రంలో వచ్చేది తప్పదు. ఎన్ని ఎలక్షన్ పెట్టినా ఈసారి ఇంతకుముందే పడిపోయేది. కానీ అది మిక్స్ అయినానికి ఈరోజు బీసీసీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా తనలాడిండు, చాలా చేసిండు. కానీ కొంచెం మిక్స్ అయింది. బీజేపీ నడవ ఇద్దరు నడవ ఇదే అయిపోయి మాకు ఇదే అయిపోయి పీసీసీగా రేవంత్ రెడ్డి వచ్చిండు అని చెప్పి మీరు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇక ఇప్పుడు వరకు 3 ఎలక్షన్లు జరిగినాయి. ఆ 3 కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్దలు ఇక్కడ నాయకులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు, సరిగ్గా పట్టించుకుంటారు. కాంగ్రెస్ పార్టీలు అందరూ ఏమైనా వచ్చినప్పుడు అందరూ ఒకటవుతారు, చూడనీక దూరం ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ. ఇది మొత్తం దేశం సాగిన జాతీయ పార్టీ. సోనియమ్మ కడుపు కోసం ఆ రోజు రాష్ట్రం ఇచ్చింది. ఆయన చూసి వేయలేదు. కేసీఆర్ చూసి వేయలేదు. కొండముక్కు నేను అంటాను. ఆయన చూసి కేసీఆర్ రాష్ట్రం వేయలేదు. ఆ రోజు భగవంతుడు చేసిన దానికి ఆ రోజు కేసీఆర్ ఇచ్చింది. సోనియమ్మ రాష్ట్రం ఇచ్చింది. నువ్వు పోదాంపా, నువ్వు రోడ్లు బాగుండే, ఊళ్ళో ఏం బాగుండే, ఇల్లు లేక రేకులు వేసుకొని బతుకుతున్నారు, ఉద్యోగాలు లేక బతుకుతున్నారు, రుణమాఫీ చేయపోతివి, రైతులకు అందుబాటు రేటు దాపోతివి. మేము అన్ని హామీలు చేయకపోతే మాకు మళ్ళీ మేము అధికారం రావు. ఇప్పుడు మరోసారి బీజేపీ ప్రభుత్వమే అంటే దేశవ్యాప్తంగా అంటే కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే రాబోతుంది అనేటువంటి మాటలు అయితే బీజేపీ నాయకులు చెప్తున్నారు. నిజంగా 3వ సారి కూడా మోడీ వస్తాడా? కానీ 3వ సారికి వచ్చితే దాని టైం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడదాం. ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఎట్లా గడుస్తుందో ఆ టైం వచ్చేది చెప్పలేవు. ఇప్పుడు మా కేసీఆర్ కొట్లాడే నడుస్తుంది. కేసీఆర్ దింపాలి మాకు అది. ఆ టైం 3వ సంవత్సరం 3వ సారి వచ్చినప్పుడు కూడా ఆ టైం వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది మాకు అనుమానం 100% మేమే వస్తామని ఉంది. ఈసారి ఆడు కూడా రేట్లు పెంచి పెట్టిండు. మొత్తం దేశం అంటూ అన్ని రేట్లు ప్రతి ఒక్క దాంట్లో రేట్లు పెంచాయి. ఇప్పుడు ఆయన కూడా నమ్మరు. కానీ మోడీ పాలన బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అదే కానీ ఎవరి పార్టీ గురించి చాలా గొప్ప చెప్తారు కదా.
చిన్న ఒక పార్టీని వాళ్ళే గొప్ప చెప్తారు, అంతేనే లేదా? ఆడు రేట్లు పెంచింది ప్రజలకు తెలియదా? ఆడ రేట్లు పెంచితే ఆడు కేసీఆర్ ఈడ రేట్లు పెంచాయి. ఇద్దరు దొంగలే పబ్లిక్ కడుపు కొట్టి పెట్టేటోలే. పబ్లిక్ చేసింది ఏమి లేదు. ఇక్కడ ఇచ్చింది ఇక్కడ పీకింటారు. పబ్లిక్ తెలుసు. మీరు ప్రతి ఒక్కరు పెట్టింది, మేము ప్రతి ఒక్కరికి చేస్తాం. ఈ కేసీఆర్ జీతాలు కూడా వెళ్ళిపోతున్నాం. 15 తారీఖు జీతాలు ఇస్తారా చట్ట ప్రకారంగా? కేసీఆర్కి జీతాలు ఎంత తారీఖు దొరుకుతాయి? 1 తారీఖు అందరికి దొరుకుతాయి. పబ్లిక్ దొరుకుతుందే? అవి కూడా ఇస్తలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిందే. ఇప్పుడు కొత్తగా అలాగనే రాష్ట్రం అయినాక ఈ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఇవ్వకపోతే పబ్లిక్ మమ్మల్ని చెవుపడతారు, అంతే కదా? పబ్లిక్ చెవుపడతారు. నువ్వు రుణమాఫీ చేయకపోతేవి, ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, రిజర్వేషన్లు ఇవ్వకపోతేవి. రిజర్వేషన్ రెడీ ఇచ్చావా? 12% ఇస్తాను ఇచ్చావా? ఇవ్వలేదు. రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు. నువ్వేం చేసావు? దోసుకొని తిని అప్పుల పాలు చేసినావు. ఇది కడుతున్నా అది కడుతున్నాను. అది కట్టేది అలాగమాట. నువ్వు అప్పులు చేసి పెట్టినవా లేదా? నువ్వు రుణమాఫీ చేసేవాళ్ళు, ఇండ్లు ఇచ్చేవా లేదా? చేయి సాపకుండా, చేయి అడగకుండా, చేయి సాపకుండా. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం వస్తుంది? 100% కాంగ్రెస్ పార్టీమే. సోనియామ్మ పేరు నిలబెడతాం, చేస్తాం. అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి బలం వస్తుందా? పిల్లలకు ఈసారి 100% పాదయాత్ర చేస్తాం మేము. అని కేసీఆర్ ప్రభుత్వాన్ని పడకూడదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి పాదయాత్ర పక్కా చేస్తాడు. ఇప్పుడు సోనియామ్మ ఈ రోజు చాలా మాకు అనుకూలం రోజు, పుట్టినరోజు ఆమెది. 100% ఈసారి వస్తాం, పేర్లు నిలబెడతాం తెలంగాణ రాష్ట్రంలో. థ్యాంక్ యూ.